నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఈరోజు నేను మళ్ళీ తీసుకున్నటువంటి సబ్జెక్ట్ రాష్ట్రంలో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించి వారు పడుతున్నటువంటి బాధ, ఆందోళన, ఆవేదన. మేము దాదాపుగా నెల రోజుల నుంచి ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వీడియోలు ఎనాలిసిస్ ద్వారా నేను చేస్తున్నాను. అయితే ఇక్కడ తరచూ ఎందుకు ఈ వీడియోలు మీరు చేస్తున్నారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆ వీడియోలో ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వారి ఆవేదనను కామెంట్ రూపంలో ఏ రకంగా తెలియజేస్తున్నారు. మేము స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్లకు కాల్ చేసి, అయ్యా మీరు మా బాధను అర్థం చేసుకున్నారు, థ్యాంక్స్. ఏ ఛానల్ కూడా ఈ రకమైనటువంటి విధానంతో లేదు, మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీ ద్వారా అయినా ఈ ప్రభుత్వం స్పందించి మాకు త్వరితగతిన మాకు రావాల్సినటువంటి వాటిని మాకు ఇస్తే మేము సంతోషంగా ఉంటాం అని. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. మా విధానం, మా నినాదం ఒక్కటే. అంటే ఈ సమయంలో వేరొక వీడియో చేయొచ్చు, వ్యూస్ కోసమో రేటింగ్ కోసమో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మా ఉద్దేశం అది కాదు. ఎన్నో సమస్యల మీద మేము పోరాడుతున్నాం. సామాన్యుడి కష్టాలను సమాజానికి తెలియచేసి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. దానిలో భాగంగానే చేయాలంటే ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి. అనవసరమైనటువంటి పులిహార కలిపి మా ఉద్దేశం అది మాత్రం కాదు. ఎందుకనంటే ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా మీడియా అనేది చాలా బలమైనటువంటి ఒక వ్యవస్థ, ఒక రంగం. ఇప్పుడు అది ఏ రకమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయిందో అందరికీ తెలిసినటువంటిది. ఇలాంటి సందర్భంలో లక్షలాది మంది పడుతున్నటువంటి ఆవేదనను తెలియచేయాలి. ప్రభుత్వానికి సేవ చేస్తున్నవారు, చేసిన వారు ఈరోజు ఎలాంటి అవస్థలు పడుతున్నారో అనేది మేము తెలియచేయడం కోసమే. వందలాది మంది ఫోన్లు, అయ్యా మీరు మా బాధను అర్థం చేసుకోండి, దయచేసి ఇప్పటివరకు మీరు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, ముందు ముందు కూడా ఇదే రకమైనటువంటి విధానంతో మీరు ముందుకు వెళ్ళండి. నిజంగా వారి బాధ వర్ణనాతీతం. కొంతమంది కాల్ చేస్తుంటే కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. మేము ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామయ్యా, నా భార్య మంచం మీద ఉంది, నా కొడుకు చనిపోయినటువంటి బాధలో నేనున్నా, నాకు ఆరోగ్యం బాగోలేదు, ఒక పక్కన నా భార్యకు అనారోగ్యం, నేను నా కూతురికి పెళ్లి చేసుకోవాలి, వయసు దాటిపోతుంది, నేను ఇల్లు కట్టుకోవాలి, ప్రభుత్వం నుంచి నాకు రావాల్సినటువంటివి వస్తాయని అలా చూస్తున్నా. అందరూ అడగటమే, గవర్నమెంట్ ఎంప్లాయీ కదా మీరు, ఇల్లు నిర్మాణం ఆపేశారేంటి అని. ఇలా వారి సమస్యలను ఎంతోమంది కాల్స్ చేసి వివరిస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ఒక పెద్ద ఆయన ఒక లెటర్ని, ఆయన ఆవేదనను తెలియజేసినటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి అధికారంలో ఉంది. కూటమి అధికారంలోకి రాకముందు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మీరు హ్యాపీగా ఉండటమే మా ఉద్దేశం అని ఎన్నో ప్రగల్భాలు, ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓట్ల కోసం. ఓట్ల జాతర అయిపోయిందిగా, ఇక అవసరం లేదు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుంది ఈ కూటమి. మరి వారిని ఎందుకు పట్టించుకోవట్లా, వారి ఆవేదనను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, అది మా ప్రశ్న. అందరికీ మంచి చేస్తున్నారుగా, మరెందుకు వారి పక్షాన నిలబడట్లేదు? నిజంగా బాధాకరమైనటువంటి అంశం. మీరిచ్చినటువంటి అంశాలే మేనిఫెస్టోలో. నేను చదువుతున్నాను మళ్ళీ ఒకసారి. ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి మీరు ఏ రకమైనటువంటి హామీలను ఇస్తూ మేనిఫెస్టోలో పొందుపరిచారో చూడండి.
గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపచేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం. అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్స్కు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు. ఇందులో ఎన్ని మీరు అమలు చేశారు అనేది మేము అడుగుతున్నాం. నిజంగా ఈరోజు వారి ఓట్లను మీరు పొందారు, కానీ వారికి మేలు చేశారా? అంతంత మాత్రమే. ఈరోజు ఉద్యోగులు పడుతున్నటువంటి బాధలు కానీ, పెన్షనర్లు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క ఏదైతే పరిస్థితి ఉందో మీకు కనిపించట్లేదు, మీకు వినిపించట్లేదు. అందుకే ఈ రకమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అంటే మాకేమీ అసహ్యమో లేకపోతే ఏదో కాదు. ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసిందని చెప్తాం, చెడు చేసిందంటే చెడు చేసిందని చెప్తాం. శ్రీకాకుళం జిల్లాలో ఒక టీచర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిల్లల చేత కాళ్ళు ఒత్తించుకున్నటువంటి ఆ మహానుభావురాలు హెడ్ మాస్టర్ ఆవిడపై వెంటనే ఈ విషయం తెలియగానే మంత్రి లోకేష్ గారు సస్పెండ్ చేశారు. ఆ విషయంలో మేము మంచి చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పాం. మంచి చేస్తే మంచి చేసింది, చెడు చేస్తే చెడు చేసిందనే చెప్తాం. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలే. పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అంటే వారి సమస్యలను, వారి ఇబ్బందులను సరిచేయడానికి. కార్పొరేషన్ మాట దేవుడెరుగు. కనీసం వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వట్ల. రిటైర్ అయినటువంటి వారికి గ్రాట్యుటీ, అలాగే ఈహెచ్ఎస్ కింద రావాల్సినవి, ఇక ఈఈఎల్, ఫైనల్ సెటిల్మెంట్లు, ఇవన్నీ కూడా పెండింగ్లో పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ఏమి వీరికన్నా భిన్నంగా ఏం చేయలే. ఆ ప్రభుత్వం అంతే. ఆ ప్రభుత్వాన్నే ఈ ప్రభుత్వం ఫాలో అవుతుంది. ఇంకా బెటర్ ఒక రకంగా చెప్పాలంటే జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో వారు కూడా ఇచ్చారు, మేము అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తామని. ఐఆర్ రాగానే ఇచ్చింది ఇంటర్మ్ రిలీఫ్. కనీసం ఇప్పటి వరకు 17 నెలలు పూర్తయింది. ఉద్యోగులకు సంబంధించి ఇంటర్మ్ రిలీఫ్ అనేది లేదు. ఇక పిఆర్సీ దాని గురించి అసలు ఊసే లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు సానుకూలమైనటువంటి స్పందన తెలియచేయట్లేదు? గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్న సందంగా వారి వ్యవహార శైలి ఉంది. నిజంగా పెన్షనర్లు, ఉద్యోగుల సంగతి వారి బాధలు పడుతూనే ఉన్నారు. రన్నింగ్లో ఉన్నారు కాబట్టి జీతం రాకపోయినా ఎక్కడో చోట డబ్బులు ముడతాయి. గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అని అప్పు ఇస్తారు ఖచ్చితంగా. మరి పెన్షనర్ల పరిస్థితి ఏంటి? వారు కనీసం 10 రూపాయలు కూడా ఎక్కడ పుట్టడం లేదంట. వారు చెప్పినా సరే గవర్నమెంట్ నుంచి నాకు దాదాపుగా 10 లక్షలు రావాలి సార్, నేను ఇస్తాను సార్, ప్లీజ్ సార్ నాకేదో ఒక 50,000 సహాయం చేయండి, నా భార్యకి వైద్యం చేయించుకోవాలంటే కనీసం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక ఆయన మాకు లేఖ పంపించారు, మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయండి అని. ఆ లేఖ ఏంటని చూద్దాం. నమస్తే సార్, మీ ఛానల్ ద్వారా కూటమి ప్రభుత్వానికి మా విన్నపాలు. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే, మీరు మాకు మాట ఇచ్చారు, ఎన్నికల ముందు మీరు మా నాయకులకు ఎన్నో హామీలు ఇచ్చారు, మమ్మల్ని గెలిపించండి, మీ సమస్యలన్నీ తీరుస్తామన్నారు. మా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులంతా మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసాం, గెలిపించుకున్నాం. మా బాధలు అర్థం చేసుకుంటారని ఈరోజు వరకు అలా ఎదురు చూస్తూనే ఉన్నాము. కానీ ఉపయోగం లేదు. మా పట్ల ఎందుకో మీకు ఇంత చిన్న చూపో అర్థం కావడం లేదు. అయ్యా మేము చేసిన తప్పేంటి సార్? ప్రభుత్వ ఉద్యోగులుగా మేము చేసిన నేరం ఏంటి సార్? ఇప్పటికైనా అర్థం చేసుకోండి సార్. ఎన్నో ఏళ్ళు కష్టపడి పనిచేస్తే మీరు మాకిచ్చే గిఫ్ట్ ఇదేనా సార్?
మాకు రావాల్సిన బకాయిలు రాక మేము ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నాం సార్. వైద్యానికి కూడా డబ్బులు లేక ఎప్పుడు చచ్చిపోతామో మాకే తెలియడం లేదు. మీకు పుణ్యం ఉంటుందయ్యా, మాకు రావాల్సిన వాటిని అన్నిటినీ మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి. ఎప్పటికిస్తారో చెప్తే కాస్త ఆశతో అయినా బ్రతుకుతాం సార్. మా ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయ్యా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటామయ్యా, న్యాయం చెయ్యండి అయ్యా, ప్లీజ్ అయ్యా. ఇట్లు 34 సంవత్సరాలుగా ఉద్యోగిగా సేవలందించి దీనావస్థలో కాలం వెల్లదీస్తున్న ఓ అభాగ్యుడు, ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, దాదాపుగా 34 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వంలో సేవలందించినటువంటి ఒక పెద్ద ఆయన పంపినటువంటి ఆయన బాధ, ఆయన ఆవేదన, ఆయన పడుతున్నటువంటి ఆందోళన ఏ రకంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. కనీసం ఉద్యోగ సంఘాల ప్రతినిధులుగా చెప్పుకునేటువంటి నాయకులు కానీ, ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు ఈ యొక్క పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా తొత్తులుగా మారుతున్నారో మాకు అర్థం కావటం లేదు. ఇలా చాలామంది ఎన్నో లెటర్స్ పంపించారు, ఎన్నో మెసేజ్లు, ఎన్నో వీడియోలు. వారికి రావాల్సినటువంటి వాటిని ఎందుకు పెండింగ్ పెట్టారో అవి కూడా వివరిస్తూ, కొంతమంది అయితే అవి ఫైనల్ సెటిల్మెంట్ కోసం వెళ్తే పర్సంటేజ్ మాట్లాడుతున్నారట. ఇవ్వకపోగా మీ ఫైల్ని మేము ఫార్వర్డ్ చేస్తాం, త్వరితగతిన వచ్చేస్తుంది, నేను ఫాలోఅప్ చేస్తా, 20%, 30% ఇట్లా బేరం ఆడుతున్నారు. చూడండి మరి ఏ రకమైనటువంటి వ్యవస్థ అనేది మన రాష్ట్ర ప్రభుత్వంలో. ఒక ఉద్యోగి ఒక మెసేజ్ పంపించాడు, ఆయన ఇటీవలే రిటైర్ అయ్యారట, అది కూడా చదువుతున్నాను. గ్రాట్యుటీ 14,12,000, లీవ్ ఎన్కాష్మెంట్ 6,15,000, 15+30 days leave encashment already submitted in the previous years when I was in service. That leaves already deducting from my earned leaves which was not paid, and 3 DA arrears from Jan 2024 to June 2025. I was retired in June 2025. Please solve my problem అని దన్నం సింబల్స్ పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ఒక్క మెసేజ్ కాదు, వందలాది మెసేజ్లు. అవన్నీ చదివితే ఒక 5-6 గంటలు పడుతుంది. అన్నీ కూడా అవి చదివితే ప్రతి ఒక్కరూ చలించిపోతారు, కన్నీటి పర్యంతం అవుతారు. ఉద్యోగిగా రిటైర్ అయినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఏ రకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నాడో ఈ మెసేజ్లను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి కూటమి ప్రభుత్వానికి ఇవన్నీ తెలియదా అంటే తెలుసు, అయినా సరే ఏదో ఉదాసీన వైఖరి. మనకేమవుతుందిలే, మనల్ని ఏం చేస్తారులే, ఈ రకమైనటువంటి ధోరణి. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ ప్రభుత్వానికి సేవలు అందిస్తుంటే వారి పట్ల ఈ రకమైనటువంటి వివక్ష, ఇట్లాంటి చిన్న చూపు. చాలామంది మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము చచ్చిపోయాక మాకు రావాల్సినటువంటి వాటిని ఇస్తారేమో, ఇచ్చి పుణ్యం కట్టుకుంటారేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని. ఎందుకనంటే వారి ఆరోగ్య పరిస్థితి, ఒక వయసు వచ్చిన తర్వాత మానసిక పరిస్థితి, భౌతిక పరిస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసు మనకి. వారు శారీరకంగా వీక్గా ఉంటారు. మరి ఇలాంటి సమయంలో మానసికంగా కూడా వారిని ఇబ్బంది పెడితే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు అనేది అర్థం చేసుకోవాలి. మా అప్పీల్ ఒకటే, మా రిక్వెస్ట్ ఒకటే, మా విన్నపం ఒకటే, దయచేసి వారి బాధలను అర్థం చేసుకోండి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి మేము నమస్కరిస్తున్నాం, విన్నవించుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి పక్షాన నిలబడి ఒక ఆలోచన చేసి వారికి రావాల్సిన వాటిని ఒక ప్రాధాన్యత క్రమంలో విడుదల చేస్తూ వారిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మీ ఇబ్బందులు కూడా కింద వస్తున్నటువంటి స్క్రోలింగ్లో ఆ నెంబర్కి తెలియజేయచ్చు. ఖచ్చితంగా మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. ఎందుకంటే కొన్ని ఛానల్స్లో అనవసరమైనటువంటి వివాదాలు, వాటి మీద డిబేట్లు పెట్టో ఎనాలిసిస్లు చేస్తున్నారు. మా ఉద్దేశం అది కాదు. సమస్యలు, ఇతర రాజకీయ సమకాలీన అంశాలపై చేయటమే.
సామాన్య ప్రజలు ఎక్కడ కష్టం అనుభవిస్తున్నాడో, కష్టపడుతున్నాడో, నష్టపోతున్నాడో దానిని వివరంగా తెలియజేయటమే మా ఉద్దేశం. కాబట్టి మీ ఆదరాభిమానాలు ఎప్పటిలాగే మీ కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఆ స్క్రోలింగ్ వస్తున్న నెంబర్లకు మీ వివరాలు కూడా పంపించి ఏంటనేది పూర్తి స్థాయిలో చెప్పవచ్చు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.